హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సక్సెస్ ఐఏఎస్ స్టడీ. మనం ఆల్రెడీ 26థ్ టాపిక్ మిస్ అయ్యాం కదా! సో, ఈరోజు ఏంటంటే 26థ్ అండ్ 27థ్ కలిపి మనం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ తీసుకొని ఈరోజు డిస్కస్ చేయడం జరుగుతుంది. సో, అవేంటో ఇప్పుడు చూద్దాం. మనం ఇప్పుడు ఫస్ట్ టాపిక్ చూస్తే సిగ్నిఫికెంట్ నంబర్స్ ఆఫ్ ఐఎస్ఐఎస్ టెర్రరిస్ట్ ఇన్ కేరళ, కర్ణాటక అని యుఎన్ రిపోర్ట్ ఆన్ టెర్రరిజం అనేది చెప్పడం జరిగింది. సో, దాని గురించి డీటెయిల్‌గా చూద్దాం. మనకి యుఎన్ రిపోర్ట్ ఏందంటే మనకి వార్న్ చేయడం జరిగిందనమాట. మనకి ఈ ఐఎస్ఐఎస్ టెర్రరిస్ట్ సంఖ్య అనేది గణనీయంగా పెరిగిపోతుంది కేరళలో, కర్ణాటకలో అని చెప్పి మనకి ఈ రిపోర్ట్‌లో చెప్పడం జరిగింది. అండ్ దీంతో పాటు ఏందంటే మనకి అల్ ఖైదా గ్రూప్ అనేది మనకి పర్టిక్యులర్ రీజియన్స్‌లో ఏందంటే మనకి అటాక్స్ ప్లాన్ చేస్తున్నట్టు కూడా ఈ రిపోర్ట్ చెప్పడం జరిగింది. అండ్ దాంతో పాటు మనకి హింద్ విలాయాహ్ గ్రూప్ ఉంది కదా! వాళ్ళు ఆల్మోస్ట్ 180 నుంచి 200 మెంబర్స్ దాకు ఉన్నారు అని చెప్పి అది ఈ రిపోర్ట్ అనేది చెప్పడం జరిగిందనమాట. సో, ఇది అసలు మనకి ఐఎస్ఐఎస్ అంటే ఏంటంటే ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా. అది వాళ్ళుంటారనమాట. వాళ్ళేందంటే పర్టిక్యులర్‌గా వాళ్ళు సున్నీ జిహాదిస్ట్ గ్రూప్ వాళ్ళు. వాళ్ళేందంటే మెయిన్‌గా వైలెంట్ యాక్టివిటీస్ అనేటివి వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళేందంటే ఒకరి మీద అటాక్స్ చేయడం, ఆ పర్టిక్యులర్ పీపుల్ మీద అటాక్‌లు జేయడం, ఆ పర్టిక్యులర్ ప్లేస్‌లో అటాక్‌లు జేయడం అలాంటివన్నీ చేస్తూ ఉంటారనమాట. వైలెంట్ ఐడియాలజీ అనే వాళ్ళు ఐడియాలజీని వీళ్ళు ఫాలో అయితా ఉంటారు. ఈ టెర్రరిస్ట్‌లు అనేవాళ్ళు. అండ్ ఇక్కడేందంటే మనకి నార్తర్న్ ఎక్కడ ఎక్కువున్నారంటే వీళ్ళు టెరిటరీస్ అంటే తీసుకుంటే మనకి ఈస్టర్న్ సిరియాలో అండ్ మనకి అదే విధంగా నార్తర్న్ అండ్ వెస్టర్న్ ఇరాక్ వాళ్ళు ఏందంటే టెరిటరీస్ ఏర్పాటు చేసుకున్నట్టు మనకేందంటే మనం చూడొచ్చనమాట. ఈ ఫిగర్‌లో ఇక్కడ చూడండి. నేను మార్క్ చేస్తున్నాను. ఇక్కడేందంటే చూడండి, ఇక్కడ రెడ్ కలర్‌లో కొంచెం సిరియా అండ్ ఇరాక్ ప్లేసెస్‌లో అండ్ ఇక్కడ ప్లేసెస్‌లో ఏందంటే మనకు ఆల్రెడీ వాళ్ళు టెరిటరీని హోల్డ్ చేసుకొనున్నారనమాట. సో, అది దీని గురించి. అండ్ ఇక్కడేందంటే వీళ్ళు ఆల్రెడీ మనకి చెప్పడం జరిగిందనమాట. ఆల్రెడీ 2019లో వీళ్ళేం క్లెయిమ్ చేశారంటే మేము ఆల్రెడీ ఇండియాలో గూడా ఒక హింద్ విలాయ అనే వాళ్ళు మేము ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. మా టెరిటరీ అనేది మా ప్రావిన్స్ ఉంది అక్కడ ఇండియాలో అని చెప్పి చెప్పడం జరిగింది. సో, దీనికోసంగా మనం ఏమి మెషర్స్ తీసుకున్నాం, ఏం స్టెప్స్ తీసుకున్నాం వీటిని ఎరాడికేట్ చేయడానికి అంటే మనం డీ రాడికలైజేషన్ డ్రైవ్స్ అన్నమాట. అంటే ఏందంటే మనం ఇది కౌంటర్ టెర్రరిజం లాగా అన్నమాట. వాళ్ళేందంటే మనం మంచిగా వైలెంట్ గాకుండా నాన్ వైలెంట్ మెథడ్స్‌లో వాళ్ళకి స్పీచెస్ ఇవ్వడం అలాంటివన్నీ చేస్తూ ఉంటాం. అంటే వాళ్ళని మార్చడానికి ట్రై చేస్తూ ఉంటాం అన్నమాట. సో, మనకి ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఆపరేషన్ పీజియన్ అనేది మనం ఆల్రెడీ చేస్తున్నాం కేరళలో. అది ఆల్రెడీ లాంచ్ చేసామన్నమాట. సో, అది ఎగ్జాంపుల్‌గా తీసుకోవచ్చు. అండ్ దీంతో పాటు ఏందంటే మనకు ఆల్రెడీ ఒక నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ గూడా ఉంది గదా! టెర్రర్ మీద వర్క్ చేసేది. సో, అదొకటుంది. అండ్ మనమేందంటే సెంటర్‌లో స్టేట్స్‌లో మనకి కామన్‌గా ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ ఏజెన్సీ అనేవి కోఆర్డినేషన్‌లో వర్క్ అయ్యేటట్టు చేస్తున్నామనమాట. సో దట్ వీటి మీద ఎఫెక్టివ్‌గా ఇంప్లిమెంటేషన్ చేయడానికి. అండ్ దీంతో పాటు ఏందంటే ఒక ప్రపోజల్ గూడా ఉంది గదా! మనకి నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ అనేది. సో, అది డేటాబేస్ వీటి గురించి అన్ని డేటా అన్ని మెయింటైన్ చేస్తది అని చెప్పేసి మనం అనుకున్నాం గదా! సో, ఇవన్నీ చేస్తున్నామనమాట మనకి దీనికి అనుగుణంగా. సో, ఇది ఫ్రెండ్స్ దీని గురించి. అండ్ మనం సెకండ్ టాపిక్‌లోకెళ్తే ఇన్‌స్టిట్యూషనల్ డెలివరీస్ ఇంక్రీజ్ ఓవర్ ద పాస్ట్ 2 డెకేడ్స్ ఎన్ఎస్ఓ సర్వే. ఎన్ఎస్ఓ సర్వే మనకి రిలీజ్ చేసిందనమాట. ఇన్‌స్టిట్యూషనల్ డెలివరీస్ మీద. సో, దాని గురించి ఏందో డీటెయిల్‌గా చూద్దాం. మనకి సర్వే అనేది ఎవరు కండక్ట్ చేస్తారంటే ఎన్ఎస్ఓ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనేది మనకి సర్వే అనేది కండక్ట్ చేయడం జరుగుతుందనమాట. స్టేట్ ఆఫ్ ఇండియాస్ హెల్త్ దాని మీద మనకి ఈ సర్వే అనేది చేయడం జరుగుతుంది. సో, దీంట్లో ఏం చెప్పారంటే వాళ్ళు పాస్ట్ 2 డెకేడ్స్ నుంచి తీసుకుంటే మనకి వుమెన్ అనేవాళ్ళు హెల్త్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో డెలివరీ అనేది ప్రాబబిలిటీ అనేది పెరిగిందనమాట. సో, ఎంత పెరిగింది అంటే మనకి విలేజెస్ అంటే రూరల్ ఏరియాస్‌లో తీసుకుంటే మనకి 73% పెరిగింది. అర్బన్ ఏరియాస్‌లో తీసుకుంటే 37% పెరిగింది. హాస్పిటల్‌కొచ్చి హెల్త్ కేర్ సిస్టమ్ దగ్గరికొచ్చి వాళ్ళు డెలివరీ అయ్యేది అనేది మనకింత పెరిగింది అని చెప్పి మనకి ఇలా రిపోర్ట్‌లో చెప్పడం జరిగింది. అండ్ ఇక్కడేందంటే ప్రతి 10 మందిలో 9 మంది వచ్చి హాస్పిటల్‌లో డెలివరీ చేసుకుంటున్నారు. అండ్ హెల్త్ కేర్ ఫెసిలిటీని పొందుతున్నారు అని చెప్పి మనకి ఈ రిపోర్ట్ చెప్పడం జరిగిందనమాట. అండ్ దీంట్లో ఇంకోటేందంటే మనకి 28.1% అనేవాళ్ళు సి సెక్షన్ అయితుంది వుమెన్స్‌కి. అది కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో, ఇలా ఏందంటే మామూలుగా ఐడియల్ రేట్ అనేది మనకి 10-15% ఉండాలనమాట. యాస్ పర్ డబ్ల్యూహెచ్ఓ 10-15% ఉండాలి. కానీ ఇక్కడ మనకేందంటే 28.1% అనేది సి సెక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. ఇక్కడ మనకి రీజన్స్ తీసుకుంటే కొంతమంది
ఏందంటే వాళ్ళ ప్రిఫరెన్స్ అనమాట. మదర్సే మాకు సి సెక్షన్ కావాలి అని చెప్పి కోరడం. అండ్ కొన్ని ప్రైవేట్ సెక్టార్ హాస్పిటల్స్‌లో డిఫాల్ట్‌గా అలా చేస్తున్నారు గదా! మనం చాలా కేసెసే చూసాం గదా! సో, అవి కొన్ని రీజన్స్. అండ్ కొంతమందేందంటే ఓల్డ్ ఏజ్ అయిన వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడం వల్ల ఏందంటే వాళ్ళేందంటే నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉండదు వాళ్ళకి. సో, వాళ్ళ ఇలాంటి కేసెస్ వల్ల ఏందంటే మన ఇండియాలో 28.1% అనేది ఉండడం జరుగుతుందనమాట. అండ్ ఇప్పుడు ఇది మెయిన్‌గా ఈ రిపోర్ట్ ఎందుకు ఇవ్వడం జరిగిందంటే, ఇన్‌స్టిట్యూషనల్ డెలివరీస్‌లో మనం డెలివరీ అయిందంటే చాలా మనకి ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ గూడా మనము మానిటర్ చేసుకుంటూ ఉన్నాం గదా! సో, మనకి 2018లో 97లో తీసుకుంటే మనకి 129 ఉందన్నమాట ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్. అదే ఇప్పుడు 2018లో తీసుకుంటే ఓన్లీ 32 రికార్డ్ అయింది. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే ఏందంటే, మనకి ఒక పర్టిక్యులర్ 1000 లైవ్ బర్త్స్ తీసుకుంటే 1 ఇయర్ లోపు పిల్లలు ఎంతమంది చనిపోతున్నారు? ఒక 1000 లైవ్ బర్త్స్ తీసుకుంటే ఎంతమంది చనిపోతున్నారు ఒక 1 ఇయర్ లోపు అనేది ఇది రికార్డ్ చేస్తాం. అది దాని డేటా ఇస్తదనమాట. సో, ఇప్పుడు మనకి 2018లో 32 రికార్డ్ అయింది. సో, ఇంకా తగ్గించడానికి మనకి గవర్నమెంట్ చాలా స్కీమ్స్ చేస్తుంది గదా! లైక్ జనని సురక్ష యోజన అని జెప్పి, ప్రధాన మంత్రి మాతృవందన యోజన అని జెప్పి, అండ్ ఇంకా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అండ్ కిట్స్ ప్రొవైడ్ చేయడం, న్యూట్రిషనల్ ఫుడ్స్ ప్రొవైడ్ చేయడం అలాంటి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అనేవి చేస్తుందనమాట. సో, ఇక్కడేందంటే మనకి ఇట్లా ఇన్‌స్టిట్యూషన్ డెలివరీస్ అవ్వడం వల్ల ఏందంటే మదర్ చనిపోయే కేసెస్ ఉంటాయి కొన్ని. పిల్లలు చనిపోయే కేసెస్ ఉంటాయి. సో, అలాంటివన్నీ ఆ రిస్క్స్ అన్నీ మనకి చాలా తగ్గుతాయన్నమాట. సో, అందువల్ల ఈ రిపోర్ట్ అనేది మనకి ఎంత వరకు ప్రోగ్రెస్‌లో ఉంది మనకి ఇండియా అనేది, ఆ రిపోర్ట్ అనేది ఎన్ఎస్ఓ అనేది సర్వే చేసి మనకి ఆ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో, ఇది ఫ్రెండ్స్ దీని గురించి. మనం థర్డ్ టాపిక్‌లోకి వెళ్తే అది చూద్దాం ఏంటో. 403 ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ షో కాస్ట్ ఓవర్‌రన్స్ అండ్ 530 టైమ్ ఓవర్‌రన్ అని చెప్పి మనకి మాస్పీ రిపోర్ట్ చెప్పడం జరిగిందనమాట. సో, మాస్పీ అంటే ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. సో, దాన్నేమంటారంటే మాస్పీ అంటారు షార్ట్‌కట్‌లో. సో, ఆ మాస్పీ అనేది మనకి ఒక రిపోర్ట్ జనరేట్ చేయడం జరిగింది. సో, ఇదేందంటే మెయిన్‌గా మనకి ఆహ్, ఇంప్లిమెంటేషన్స్ గురించి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వాటి గురించి చెప్పడం జరుగుతదనమాట. స్టాటిస్టిక్స్ ఇవ్వడం జరుగుతుంది. సో, ఇదేందంటే మనకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఏందంటే టోటల్‌గా మనం ఏందంటే 1686 ప్రాజెక్ట్స్ అనేవి మనము ప్లాన్ చేసుకోవడం జరిగింది. దాంట్లో అవేందంటే దాని కాస్ట్ మొత్తం 150 క్రోర్స్ అనేవి ఎస్టిమేషన్ చేయడం జరిగిందనమాట. సో, ఈ రిపోర్ట్‌లో ఏం చెప్పిందంటే మనకి 403 ప్రాజెక్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మెయిన్‌గా 403 ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఏందంటే కాస్ట్ ఓవర్ రన్ అన్నమాట. ఓవర్ రన్ అంటే ఉన్న మనం ఎస్టిమేట్ అయిన కాస్ట్ కంటే దాటిపోయాయన్నమాట. అంత కాస్ట్ 403 ప్రాజెక్ట్స్‌కి కాస్ట్ అనుకున్న కాస్ట్ కంటే ఎక్కువ అయిపోయింది. అండ్ 530 ప్రాజెక్ట్స్‌కి ఏందంటే అనుకున్న టైం కంటే టైం కూడా దాటిపోయింది అని చెప్పి మనకి మాస్పీ రిపోర్ట్ అనేది చెప్పడం జరిగిందన్నమాట. సో, ఇప్పుడు ఓవరాల్‌గా మనం తీసుకుంటే కాస్ట్ ఓవర్ రన్ అనేది ఎంత అయిందంటే 19.6% అనేది ఎక్కువయిందన్నమాట ఒరిజినల్ కాస్ట్ కంటే. అండ్ యావరేజ్‌గా మనం టైం తీసుకుంటే మనకి 41.16 మంత్స్ దాటిపోయిందన్నమాట. అంత మంత్స్ అయిందని చెప్పి మనకి ఈ రిపోర్ట్‌లో చెప్పడం జరిగింది. సో, ఇది మెయిన్‌గా మనకి ఏ మినిస్ట్రీ ఈ రిపోర్ట్ రిలీజ్ చేస్తదంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మాస్పీ. ఇక్కడేందంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్‌ని మానిటర్ చేసుకొని, ఇవి మొత్తం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అన్నమాట. 150 క్రోర్స్ విలువ చేసే ప్రాజెక్ట్స్. మనకెన్ని టోటల్‌గా అంటే 1686 ప్రాజెక్ట్స్ అన్నమాట. వీటన్నిటిని మానిటర్ చేసుకొని అది అనేది రిపోర్ట్ చేయడం జరిగింది. సో, ఆ రిపోర్ట్‌లో ఇట్లా చెప్పిందన్నమాట. సో, 403 ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అనేవి కాస్ట్ ఓవర్ రన్‌లో ఉన్నాయి. అండ్ 530 అనేవి టైమ్ ఓవర్ రన్‌లో ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఆ టైం కంటే మించిపోవడం, ఆ కాస్ట్ కంటే మించి ఎక్కువ అవ్వడం అన్నమాట. సో, మనకి ఇలా ఓవర్ రన్ అయింది గదా! సో, దానికి రీజన్స్ ఏం జెప్పిందంటే ఇది రీజన్స్ ఒచ్చి మనకి ల్యాండ్ మనం సేకరించాలి గదా! ఇప్పుడు సపోజ్ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ జేయాలంటే మనకి ల్యాండ్ అనేది సేకరించాలి. సో, ఆ ల్యాండ్ సేకరించడంలో డిలే జరిగింది అని చెప్పి అంటే అంతే గదా! ఇప్పుడు మనకి ఒక ల్యాండ్ సేకరించాలంటే దానికి ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ క్లియరెన్సెస్ అనేవి మ్యాండేటరీగా గావాలి. సో, అవి ఏందంటే అవి ఎవరికీ హాని చేయగూడదు అని చెప్పేసి అవి డిఫాల్ట్‌గా సైన్ చేస్తేనే క్లియరెన్స్ అయితేనే మనకి ల్యాండ్ అనేది వస్తదనమాట. సో, దాంట్లో డిలే అయితే మనకి ఆబ్వియస్‌గా టైం అనేది మారుతది. అండ్ ఈలోపు కాస్ట్ గూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది గదా! అండ్ ఇక్కడేందంటే ఇంకోటి చూసుకుంటే మనకి ఫినాన్షియల్ ఇష్యూస్ అన్నమాట. ఫినాన్షియల్ అంటే పర్టిక్యులర్‌గా ఆ పర్టిక్యులర్ ప్రాజెక్ట్‌కి కరెక్ట్ టైమ్‌లో ఫినాన్స్ అందకపోవడం, అలాంటివి గూడా దానివల్ల గూడా మనకేందంటే టైం అనేది ఓవర్ రన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. డిలే ఇన్ టెండరింగ్. టెండరింగ్‌లో అంటే మనకి టెండర్స్ వేస్తారు గదా! ఆక్షన్స్ అనేవి జరుగుతుంటాయి. ఎవరు కన్‌స్ట్రక్ట్ జేయాలి అని చెప్పి ప్రైవేట్ సెక్టార్స్, పబ్లిక్ సెక్టార్స్ అన్నీ ఇన్వాల్వ్ అయ్యుంటాయి గదా! ఇలా కన్‌స్ట్రక్షన్స్‌లో.
సో, ఇలాంటి కేసెస్‌లో ఏంటంటే మనకి అవి టెండర్ అవి పాడుకుంటాయి గదా! మళ్ళీ తర్వాత అట్లా ఎక్విప్‌మెంట్ సేకరించడం అలాంటి వాటిలన్నిటిలో మనకి లేట్ అయ్యే ఛాన్స్ ఉంటదనమాట. అండ్ కొన్ని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ గూడా ఉంటాయి గదా! కొంత ఇప్పుడు సపోజ్ ఒక పర్టిక్యులర్ ల్యాండ్‌ని తీసుకుంటే అక్కడున్న ప్రజలు మళ్ళీ కేసేయడం అలాంటివి ఉంటాయి గదా! కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి. సడెన్‌గా ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి. సో, వాటి వల్ల గూడా ఏందంటే హోల్డ్‌లోకెళ్ళిపోతది. గవర్నమెంట్ స్టే ఇచ్చేస్తే మనకి హోల్డ్‌లోకెళ్ళిపోతుంటాయన్నమాట. అండ్ కా రిపోర్టింగ్ ఇవ్వకపోవడం అన్నమాట. కొన్నేందంటే మనకి రివైజ్ అంటే కొంచెం ఇలాంటివన్నీ చూసుకున్న తర్వాత వాళ్ళేందంటే మళ్ళీ రివైజ్డ్ చేసుకుంటారు. కొంచెం కాస్ట్. కొన్నేందంటే కాస్ట్ తర్వాత ఒక ఫస్ట్ ఎస్టిమేషన్ ఒకలా ఉంటుంది. ఆ తర్వాత కొన్ని మార్పులు, చేర్పులు వచ్చి కొన్ని ఎక్విప్‌మెంట్‌కి అలా కొంచెం కాస్ట్ ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటది గదా! సో, అలా చేయడం వల్ల ఏందంటే వాళ్ళేందంటే ఆ పర్టిక్యులర్ రివైజ్డ్ రిపోర్ట్స్ అనేవి మెయింటైన్ చేయకపోవడం వల్ల గూడా మనకి లైక్ అండర్ రిపోర్టింగ్ అంటారు దీన్ని. సో, మనమేందంటే అప్ టు డేట్ అనేవి రిపోర్ట్స్ మెయింటైన్ చేయకపోవడం వల్ల గూడా మనకి ఇట్లా రిపోర్ట్‌లో ఇట్లా వచ్చింది అని చెప్పి ఇవన్నీ రీజన్స్‌గా మనకి ఇలా మెన్షన్ చేయడం జరిగిందనమాట. అండ్ మనం ఫోర్త్ టాపిక్‌లోకెళ్తే రెమిటెన్సెస్ టు ఇండియా ఆర్ ఎస్టిమేటెడ్ టు డిక్లైన్ బై 25% ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2021. గ్లోబల్ బ్యాంకింగ్ గ్రూప్ అనేది చెప్పడం జరిగింది. ఏం చెప్పిందంటే మనకి ఈ రెమిటెన్సెస్ అంటే ఏందంటే, మనకి అబ్రాడ్‌లో వర్క్ చేస్తూ మన ఇండియన్ కంట్రీకి డబ్బులు పంపించేవాళ్ళనమాట. అండ్ ఇక్కడుండే ఫ్యామిలీస్‌కి గాని, అవి గూడా మనకి జీడీపీలో కౌంట్ అవుతది గదా! సో, అట్లా అది మనకి మన మన ప్రజలే కాబట్టి వాళ్ళిక్కడికి పంపిస్తుంటారు గదా డబ్బులు. సో, అవేందంటే మనకి రెమిటెన్సెస్ కింద ఒస్తాయన్నమాట. వీళ్ళేందంటే అక్కడ అక్కడ పని జేస్తూ మనకిక్కడికి డబ్బులు పంపించడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో, ఇప్పుడేందంటే మనకి కోవిడ్-19 పాండమిక్ వల్ల ఏందంటే, మనకి గల్ఫ్‌లో తీసుకుంటే మనకి మోస్ట్‌లీ ఇండియన్స్ ఎక్కడ వర్క్ జేస్తారంటే గల్ఫ్‌లో, యూఎస్‌లో అలాంటి ప్లేసెస్‌లో వర్క్ చేస్తూ ఉంటారు గదా! మనకి గల్ఫ్‌లో తీసుకుంటే చాలా మంది ఇండియన్స్ అనేవాళ్ళు లా ఈ కాన్ ఆహ్, ఈ కరోనా వైరస్ వల్ల మనకేందంటే జాబ్స్ కోల్పోయారనమాట. ఇలా కోల్పోవడం అండ్ లే ఆఫ్స్ జరగడం వల్ల ఏందంటే మోస్ట్‌లీ మనకి ఈ రెమిటెన్సెస్ పర్సెంటేజ్ అనేది ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. ఈ రిపోర్ట్ బట్టి మనకేందంటే 25% అనేది మనకి వచ్చే ఆదాయంలో బయట నుంచి పనిచేసి మనకి పంపించే ఆదాయంలో మనకి 25% ఈ ఇయర్ కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ తీసుకుంటే మనకి 25% అనేది తగ్గింది అని చెప్పి మనకి ఈ రిపోర్ట్ చెప్పడం జరిగిందనమాట. సో, ఈ రిపోర్ట్‌లో ఇంకోటేం మెన్షన్ చేశారంటే మనకి ఆయిల్ వస్తుంటది గదా! ఆయిల్ ప్రైజెస్‌లో మనకి 10% అనేది డిక్రీజ్ గానుంటే, అది మన రెమిటెన్సెస్ మీద ఎంత ఎఫెక్ట్ అవుతదంటే, మనకొచ్చే ఆదాయం మీద 7% ఎఫెక్ట్ అనేది చూపిస్తదనమాట. ఆయిల్ ప్రైజెస్ మనకి 10% గాని తగ్గిందంటే, రెమిటెన్సెస్ అనేవి మనకి 7% అనేది తగ్గుతదనమాట. లాంగ్ రన్‌లో. సో, అది చెప్పడం జరిగిందిది. మనకి ఇంకొకటి తీసుకుంటే అసలు రెమిటెన్సెస్ అంటే ఏందంటే, మనకదే అనమాట. వర్కర్స్ అక్కడ అబ్రాడ్‌లో వర్క్ జేస్తూ, ఒక ఇయర్ కంటే ఎక్కువ వర్క్ చేస్తూ మనకేందంటే ఆ మనీననేది ట్రాన్స్‌ఫర్ చేస్తుంటారు గదా! సో, వాటిని ఈ రెమిటెన్సెస్ అంటారు. మనకి ఫినాన్షియల్ ఇయర్ 2020లో తీసుకుంటే మన ఇండియానే లార్జెస్ట్ రెసిపియంట్ అన్నమాట. అంటే తీసుకోవడంలో మన ఇండియా వన్ ఆఫ్ ది లార్జెస్ట్ రెసిపియంట్ వరల్డ్‌లో కంపేర్ చేసుకుంటే. దానికి అరౌండ్ ఎంతుంటుందంటే మన జీడీపీలో మనకి ఆల్‌మోస్ట్ జీడీపీలో 2.7% మనకి రెమిటెన్సెస్ అమౌంటే వస్తదన్నమాట జీడీపీలో. సో, అది దీని గురించి. అండ్ దాంట్లో గూడా మనకి గల్ఫ్ రీజియన్‌లో తీసుకుంటే ఈ 2.7%లో మోర్ థాన్ హాల్ఫ్ అనేది మనకి గల్ఫ్ రీజియన్ నుంచి మనకి రెమిటెన్సెస్‌గా వస్తున్నాయన్నమాట. సో, అందువల్ల మనం ఈ గల్ఫ్ రీజియన్‌ని కొంచెం ఇంపార్టెంట్‌గా కన్సిడర్ చేసుకోవడం జరిగింది. సో, మెయిన్‌గా మనకి చెప్పాం గదా! ఇందాక. మనకి మోస్ట్‌లీ అక్కడ జాబ్స్ లాస్ అవ్వడం వల్ల ఏందంటే, మనకి దానివల్ల ఎఫెక్ట్ అయిందని ఆల్రెడీ ఫస్ట్ పాయింట్‌లో చెప్పాం గాబట్టి, సో, ఇదే మెయిన్ ఎఫెక్ట్ అన్నమాట. ఎందువల్లంటే మనకి మోర్ దెన్ హాఫ్ పర్సెంట్ అనేది మనకి గల్ఫ్ ఏరియాస్ నుంచే వస్తదన్నమాట. ఈ 2.7% ఆఫ్ జీడీపీలో. సో, అండ్ దీంతో ఇంకొకటేందంటే మనకి యూఎస్‌లో గూడా మనకి ఎంప్లాయ్‌మెంట్ అనేది ఎఫెక్ట్ అయింది గదా! సో, అది గూడా మనకి కొంచెం ఎఫెక్ట్ చూపించిందన్నమాట. అది గూడా ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ రెమిటెన్సెస్ గురించి మనం ఎందుకు ఇంపార్టెంట్‌గా మాట్లాడుకుంటున్నామంటే, అసలు ఇదే అన్నమాట. ఇప్పుడు కాన్స్టెంట్‌గా మనకి కరెంట్ బ్యాలెన్స్ అకౌంట్ ఉంటుంది గదా! కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ మనకి గవర్నమెంట్స్‌కి. సో, అవేందంటే ఆ పర్టిక్యులర్ కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్‌లో ఏందంటే మనకి రెమిటెన్సెస్ గూడా ఒక పార్ట్ అన్నమాట. ఆహ్, రెమిటెన్సెస్ కూడా ఒక పార్ట్. సో,
సో, అది కాన్స్టెంట్‌గా ఉంటదనమాట. స్టెబిలిటీ అనేది మెయింటైన్ చేస్తది. సో, ఇదేంటంటే డిఫాల్ట్‌గా ప్రతి ఇయర్ అట్లే వస్తుంటాయి కదా! అమౌంట్ 2.7% అనేది. సో, ఇదేంటంటే స్టెబిలిటీ అనేది మెయింటైన్ చేస్తదనమాట అకౌంట్‌కి. అంటే మిగిలిన వాటిల్లో మనకి మారొచ్చు, తగ్గొచ్చు అలా ఉంటాయి గదా! సో, ఇదేంటంటే కాన్స్టెంట్‌గా స్టెబిలిటీ అనేది మెయింటైన్ చేస్తది ఈ రెమిటెన్సెస్ వల్ల. అండ్ ఇంకోటేందంటే ఇంపార్టెంట్ ఈ రెమిటెన్సెస్ ద్వారానే మనకి ఇండియాలో ఎక్కువ ఈ రెమిటెన్సెస్ ద్వారా వచ్చిన మనీయే వాళ్ళేందంటే వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్‌కి గానీ, మనకి దాని మీద ఆహ్, మనకి పెట్టడం జరుగుతుందనమాట. న్యూట్రిషనల్ ఔట్‌కమ్స్ ఇంప్రూవ్ జేసుకోవడానికి గానీ, పావర్టీని తగ్గించుకోవడానికి గానీ, అట్లా డిఫరెంట్ వాటికేందంటే మనకి యూజ్ అయితది ఈ రెమిటెన్సెసే అనమాట. వాళ్ళే గాకుండా మన గవర్నమెంట్ కూడా ఏందంటే, ఇప్పుడు అంతే కదా! ఇప్పుడు దూరంగా ఉండి చదువుతున్నారు. వాళ్ళేందంటే వాళ్ళ ఫ్యామిలీని పోషించుకోవడానికి ఆ రెమిటెన్సెస్ అనేవి వాడుతూ ఉంటారు. ఆ వచ్చిన డబ్బులు వాడుకుంటూ ఉంటారు. అదే విధంగా మనకి గవర్నమెంట్ మనకి టాక్స్ అనేది కడతారు కదా! ఈ రెమిటెన్సెస్ అనేవి. సో, అవి అవి గూడా ఏందంటే మనకి ఈ ప్రోగ్రామ్స్‌కే లైక్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్‌కి వాటికి మెయిన్‌గా యూజ్ చేస్తుంటారన్నమాట గవర్నమెంట్ గూడా. సో, అది దీని గురించి ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ టాపిక్ జూస్తే స్టేట్స్ టు బి ర్యాంక్డ్ ఆన్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఇండెక్స్ ఫర్ రూరల్ డెవలప్‌మెంట్ అని చెప్పి మనకి చెప్పడం జరిగింది. అదేందంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ ఉంది గదా! సో, ఎఫ్ఎంఐ. సో, అదేం చెప్పిందంటే మనము ఇక నుంచి స్టేట్స్‌ని ర్యాంక్ చేయాలి అని చెప్పి కొన్ని పర్టిక్యులర్ పారామీటర్స్ తీసుకొని ర్యాంక్ చేయాలి అని చెప్పి ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఇండెక్స్ ప్రకారంగా ర్యాంక్ చేయాలి స్టేట్స్‌ని అని చెప్పి చెప్పడం జరిగింది. చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. సో, అది దేన్ని బేస్ చేసుకొని ఏ పారామీటర్స్ బేస్ చేసుకొని ర్యాంక్ చేస్తాయంటే స్టేట్స్‌ని అవి యాన్యుయల్‌గా ప్లాన్‌ని ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాయి. మళ్ళీ అవి షేర్స్ ఉంటాయి గదా! ఏ పథకంకి ఎట్లా రూరల్ డెవలప్‌మెంట్‌లో మెయిన్‌గా ఎలా యూజ్ చేసుకుంటున్నాయి. షేర్స్ అనేవి ఎలా రిలీజ్ చేస్తున్నాయి. అండ్ రిలీజ్ చేసిన ఫండ్స్‌ని ఎంత టైం కరెక్ట్‌గా యూజ్ చేసుకున్నాయి. కరెక్ట్ టైమ్‌లో యూజ్ చేసుకున్నాయా లేదా? అండ్ మనకి సర్టిఫికేట్స్ అనేవి సబ్మిట్ చేస్తున్నాయి. అంటే యూజ్ చేసుకుంటే వాళ్ళేందంటే గవర్నమెంట్‌కి సబ్మిట్ చేయాలన్నమాట. ఇది మేము ఇట్లా చేసాము. ఇంత అమౌంట్ అయింది. ఇది అయిందని చెప్పి డీటెయిల్స్ అన్నీ వాళ్ళు సబ్మిట్ చేయాల్సొస్తది. ఆ డీటెయిల్స్ అనేవి. సో, అవన్నీ కరెక్ట్‌గా సబ్మిట్ చేస్తున్నాయా లేదా అని చెప్పి మనకేందంటే ఈ పారామీటర్స్‌ని బేస్ చేసుకొని మనకేందంటే ర్యాంక్ చేస్తామని చెప్పి మనకి ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఇండెక్స్ చేస్తామని జెప్పి మనకి మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అనేది చెప్పడం జరిగిందనమాట. సో, ఇదేందంటే అలా చెప్పడం జరిగింది. సో, దీన్ని బేస్ చేసుకొని మనకేందంటే ఇక నుంచి స్టేట్స్ అనేవన్నిటి ర్యాంక్ అయితాయన్నమాట. దీనికోసంగా ఏందంటే మనకి ఒక ఆహ్, ఆహ్, పబ్లిక్ ఫినాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది అదొక వెబ్ బేస్ పోర్టల్. దాన్ని పెట్టుకోవడం జరుగుతుంది. అదేందంటే మెయిన్‌గా ఈ ఫ్ అదొక సిస్టమ్ అన్నమాట. ఈ ఫండ్స్ అనేవి ఎలా ట్రాక్ అయితున్నాయి అండ్ ఎలా మానిటర్ అయితున్నాయి అని చెప్పి మనం ట్రాక్ చేసుకోవచ్చన్నమాట. ఈ ఫండ్స్ అనేవి ఎలా ఇంప్లిమెంట్ అయితున్నాయి ఎలా ఇంప్లిమెంట్ అయితున్నాయి అండ్ అవన్నీ ట్రాక్ చేసుకోవడానికి మనం మానిటర్ చేసుకోవడానికి ఏందంటే ఇదొక వెబ్ బేస్ పోర్టల్ అన్నమాట. సో, దాన్ని ఎఫెక్టివ్‌గా యూజ్ చేసుకుంటాం ఇక్కడ నుంచి. అండ్ ఇంకోటేందంటే మనకి దాన్ని బేస్ చేసుకొని ఆ పర్టిక్యులర్ దాని నుంచి బేస్ చేసుకొని మనకి ర్యాంకింగ్ అనేది కూడా జరుగుతదనమాట. సో, దాంట్లో ట్రాక్ చేసుకుంటారు వాళ్ళు. ట్రాక్ చేసుకొని, మానిటర్ చేసుకొని మనకేందంటే ఆ స్టేట్‌కనేది ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు మనకేందంటే ఇంటర్నల్‌గా ఆడిట్ జరగడం, బయట పబ్లిక్‌లో సోషల్‌గా ఆడిట్ జరగడం, ఆ పర్టిక్యులర్ ఫండ్ అనేది ఎలా ఇంప్లిమెంట్ అయింది, మాకు ఆ పర్టిక్యులర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అయింది కదా! అది ఎంత వరకు వచ్చింది అని చెప్పి బయట అండ్ ఇంటర్నల్‌గా అన్ని ఆడిట్ చేసుకొని ఏందంటే మనకి ఆ పర్టిక్యులర్ స్టేట్‌కనేది ర్యాంక్ ఇవ్వడం జరుగుతుందనమాట. ఈ రూరల్ డెవలప్‌మెంట్ అనేది. సో, పర్టిక్యులర్ స్టేట్‌కి. సో, ఇలా చేయడం వల్ల మనకి ఏం బెనిఫిట్స్ ఉన్నాయి అని చెప్పి చూద్దాం ఇప్పుడు. మనకేం బెనిఫిట్స్ అంటే ఏమన్నా అవకతవకలు జరిగే ఛాన్స్ ఉంటాయి. నార్మల్‌గా ప్రాజెక్ట్స్‌లో అనేవి ఒక చేతి నుంచి ఇంకో చేతులు మారుతూ ఉంటాయి గదా! సో, అట్లా జరిగినప్పుడు ఏందంటే మనకి అవకతవకలు జరగకుండా ఆడిట్ జేయడానికి ఫస్ట్ మనకి ఛాన్స్ ఉంటుంది. అండ్ ప్రతీదీ ఏందంటే మనకి కళ్ళ ముందు కనిపిస్తుంటదనమాట. ట్రాన్స్‌పరెన్సీ అనేది పెరుగుతుంది. అంటే ప్రతీదీ మనకు కనిపిస్తా ఉంటది. ప్రతీదీ డాక్యుమెంట్స్ అండ్ ప్రతీదీ ఉన్నాయి గాబట్టి ప్రతీదీ మన ముందుంటది. ఇలా ప్రతీదీ ఉండడం వల్లేందంటే, అట్లా ర్యాంక్ జేయడం వల్లేందంటే, ఒక పర్టిక్యులర్ 2 స్టేట్స్‌కి తీసుకుంటే, వాటి మధ్య కాంపిటీషన్ అనేది పెరుగుతది. మేము ఫస్ట్ ఉండాలి అని చెప్పి కాంపిటీషన్ అనేది పెరుగుతుందనమాట. అండ్ అదే విధంగా మనకి క క 2 స్టేట్స్ మధ్య కోఆపరేషన్ అండ్ అవి డిఫరెంట్ డిపార్ట్‌మెంట్స్ మధ్య కోఆపరేషన్ అనేది బాగా డెవలప్ అవుతది ఇలా జేయడం వల్ల. అండ్ ఇంకోటేందంటే, ఫండ్స్‌ననేవి కరెక్ట్‌గా యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంటది. వాళ్ళు రిలీజ్ చేసిన ఫండ్స్‌కి వేరే వాటికి పెట్టామని చెప్పకుండా ఫైనల్‌గా దానికోసమే యూజ్ చేసుకునేలాగా చేయడం అనేది జరుగుతుందనమాట. సో, అవేందంటే పర్టిక్యులర్‌గా ఆ రిపోర్ట్స్ చూపియాలి గదా! మనం ఇప్పుడు సపోజ్ ఒక పర్టిక్యులర్ ప్రాజెక్ట్‌కని చెప్పి డబ్బులు తీసుకున్నారు. సో, ఆ రిపోర్ట్ చూపిస్తేనే గదా! వాళ్ళకి ర్యాంకింగ్ అనేది జరుగుతది. సో, ఏందంటే వాళ్ళు ఖచ్చితంగా దాని మీద యూజ్ చేయాలి ఆ మనీనైతే.
అండ్ పర్టిక్యులర్‌గా ఎఫెక్టివ్‌గా ఇవి గూడా యూజ్ చేయగలుగుతారనమాట. అంటే వేరే వేరే పిచ్చి పిచ్చి ఖర్చులకు గాకుండా కరెక్ట్‌గా ఆ పర్టిక్యులర్ ప్రాజెక్ట్‌కి యూజ్ అయ్యేలాగే మనకి ఇలా చేయడం జరుగుతది. దీని మీద మనకి రీసెంట్‌గా పంచాయత్ మినిస్ట్రీ గూడా మనకేందంటే ఆన్‌లైన్ ఆడిట్ జేస్తానని చెప్పి కూడా మనకి చెప్పడం జరిగింది గదా! లైక్ 2.5 లాక్ పంచాయత్స్‌ని కంట్రీలో 2.5 లాక్స్ పంచాయతీని తీసుకొని ఆన్‌లైన్ ఆడిటింగ్ చేస్తానని చెప్పి కూడా మనకి రీసెంట్‌గా చెప్పడం జరిగింది గదా! సో, అది ఫ్రెండ్స్ ఈ టాపిక్ గురించి.